జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ ఆఫీసులో ఏపీఏఓ సార్ దానికి పోయి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని అడిగినందుకు కాంట్రాక్టర్ సార్ను పట్టుకొని నోటితోనేనరాని చెవులతోనేనరాని మాటలు అనుడే కాదు, ఆయన కూర్చునే కుర్చీ ముంగట ఉన్న ఇక ఏది దొరికితే దాన్ని అందుకొని ఏపీఏఓ సారు ఎట్లా ఇసురుతుండో చూడుండ్రి. చూసినరా, కళ్ళు తాగిన కోతి కదా అంత పిస చేసినట్టు, ఎర్రిలేసిన కుక్క కదా ఎగిరెగిరి మీది కురికినట్టు టేబుల్ మీద ఏం దొరికితే దాన్ని అందుకొని ఇసిరి పెట్టబట్టే అట్లా కొడుతుంటే తాకరాని తావుల తాకితే పానం బోవుడే కదా. మరి అంత కోపం ఎందుకు ఏపీఏఓ సార్కు వచ్చిందంటే చాలా దినాల సంది పెండింగ్ బిల్లు ఉన్నదని వీరేందర్ అనే కాంట్రాక్టర్ చాలా సార్లు పోయి కూడా ఏపీఏఓ ఫణిభూషణ్ కశ్యప్ అనే ఈ ఆఫీసర్ను బిల్లులు అడిగేందుకు వచ్చినందుకు గుత్తేదారు వీరేందర్ సార్ను కొట్టిండట. అడ్డీమారు గుడ్డి దెబ్బ అన్నట్టు అట్లా ఏది పడితే అది ఇసిరేస్తే ముఖానికి దెబ్బలు మంచిగానే తాకినాయట. మరి ఇంత కోపం ఏపీఏఓ సార్కు ఎందుకు వచ్చిందంటే ఇదివరకు కూడా ఇట్లనే పెండింగ్ బిల్లులు ఆపుతుండు, యాళ్లకు ఇస్తలేడని ఏపీఏఓ సార్ మీద ఉండే పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు అయిందట. అది కూడా మనసులో పెట్టుకుని మరి కాంట్రాక్టర్ మీద మస్తుగానే కోపం పెట్టుకుంటా ఇట్లా వచ్చి అడిగేసరికి ఇట్లా చేసినా అంటే ఏమో తెలియదు. గుత్తేదారు పోయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే కేసు అయ్యిందట. ప్రభుత్వ ఉద్యోగి అంటేనే ప్రజల జీతగాడు, ప్రజలు ఓనర్లు చెప్పిన టైంకు పని చేసి పెడితే అయిపోయేదానికి అనవసరంగా ఆలస్యం చేసుడు దేనికో ఆశవాడు చూస్తే కొనాకరికి ఇట్లనే అవుతుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.